శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాల్స్ని. అందరూ ఎలా ఉన్నారు? ప్రపంచంలో ఉన్న రాసులలో టాప్ నంబర్ 1 రాశి ఏదంటే అది తులారాశి. నేను చెప్పాను కదండి, చాలా మందికి చెప్తూనే ఉన్నాను, తులారాశిలో పుట్టిన వారు ఒక్కసారైనా మీరు పర్సనల్గా ఫోన్ లైన్లో కలిసే ప్రయత్నం చేయండి. మనకున్నటువంటి ద్వాదశ రాశులు 12 రాశులు. 12 రాశులలో తులారాశిదే అద్భుతమైనటువంటి గుణములు, మరి వ్యాపారాభివృద్ధి, చదువు, తెలివితేటలు, జ్ఞానాన్ని ఇచ్చేటువంటి రాశి తులారాశినండి. పర్ఫెక్ట్, 100% చెప్తున్నాను. అయితే కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్లు తెలియవు. రా అనే అక్షరం మీద పెట్టుకుంటారు. చిత్తా నక్షత్రం అదే తులారాశి. మనకు ఈ రా అనే అక్షరము, రూ రే రూ రా అనే అక్షరాలతో ఉదాహరణకు పేరు పెట్టుకున్నారనుకోండి, వారు ఖచ్చితంగా తులారాశి వారే. అయితే మన ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ను పడితేనో 100% రిజల్ట్స్ వస్తుంది. దీనిలో అయితే ఒక 60% వస్తుందండి తులారాశి వారు. ఎందుకంటే ఆ అదృష్ట యోగం అనేది కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి తులారాశి వారికి. అసలు ఎంత బాగుంటుందండి తులారాశిని. అదే ఇప్పటి వరకు నా దగ్గరికి వచ్చిన వాళ్ళలో లీస్ట్గా ఉంటారండి తులారాశి వాళ్ళు. చాలా తక్కువగా వస్తారు నా దగ్గరికి. ఎందుకు వస్తారని నేను ఆలోచిస్తే వాళ్ళకి ఏ సమస్య ఉండదు. ఏ సమస్య ఉండదండి. వాళ్ళు లగ్జరీ లైఫ్ మెయింటైన్ చేస్తారు, ఉన్నతంగా జీవిస్తారు, కోట్లు సంపాదిస్తారు, లక్షలు సంపాదిస్తారు. ఒకరు చేయి చాచి అడగరు తులారాశి వారు. ఒకవేళ మీరు చెప్పింది అబద్ధం, ఇదంతా తప్పు, నేను తులారాశి వారిని, నాకేం జరగలేదు అని మీరు అంటే దానికి 3 కారణాలు చెప్తాను చూడండి. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పేది ఒకటే, మీ పేరు 360 డిగ్రీలో లేకపోవడమే. ఎస్, 360 డిగ్రీలో మీ పేరు లేకపోతే మీకు నష్టాలు జరుగుతాయి. రెండోది, మీరు 1, 10, 19, 28వ తేదీలలో పుట్టైనా ఉండాలి. 3, 12, 21, 30 తేదీల్లోనైనా మీరు జన్మించాలి. అవునండి, 1, 10, 19, 28వ తేదీలలోనైనా పుట్టుండాలి. 3, 12, 21, 30 తేదీల్లోనైనా మీరు పుట్టుండాలి. అదేవిధంగా మీ డెస్టినీ నంబరు 1 కానీ 3 కానీ అయి ఉండాలి. తర్వాత ఈ తులారాశిలో జన్మించినప్పటికీ ఎస్ అనే అక్షరము, ఎల్ అనే అక్షరము, జి అనే అక్షరము, SLG, SLG అనే అక్షరాలతో మీ పేరు మొదలు కావడం. దీనికి తోడుగా ఇంటికి మీరు మొదటి సంతానం అయి ఉండాలి. లేదంటే మీరు ఆదివారం రోజు కానీ గురువారం రోజైనా మీరు పుట్టి ఉండాలి. ఎస్, ఇలాంటి జన్మ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు నా దగ్గరకు వస్తారు. ఎందుకంటే వాళ్ళ కష్టాలు ఎక్కువగా ఉంటాయి, రుణబాధలు ఎక్కువగా ఉంటాయి, వ్యాపారంలో నష్టాలు, ఎంత కష్టపడి పనిచేసినా లావాదేవీలు అనేది ఉండకపోవడం, ఆర్థిక వ్యవస్థ బలహీనపడిపోవడం, అన్ని రుణబాధలు చుట్టుముట్టినట్టుగా ఉంటుంది. ముందు నుంచి వెనక గొయ్యి లాంటి పరిస్థితి ఏర్పడుతుంది. నేను చెప్పినవన్నీ కూడా మీరు మళ్ళీ ఒకసారి వీడియోను మొదటి నుండి మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ నుండి చూడండి, చూసి అర్థం చేసుకోండి. నేను చెప్పింది ఏంటి, మీకు జరిగేది ఏంటి అన్నది తెలుస్తుంది. ఇది మినహాయిస్తే తులారాశి వారు చాలా అద్భుతంగా ఉంటారండి. అద్భుతం అంటే మహా అద్భుతం. నేను చెప్తున్నాను కదా, తులారాశి వారిని తొందరగా బాగుపరచవచ్చు. తులారాశి వారిని తొందరగా ఈజీగా మనం గెయిన్ చేయవచ్చు అంట. మనం మంచి వాళ్ళు ఉన్నతంగా సంపాదించే విధంగా చేయవచ్చు. ఆ భగవంతుడు వాళ్ళకు గొప్ప వరాన్ని ఇచ్చాడు తులారాశి వారికి. నాకు తులారాశి అంటే చిత్తా 3, 4 పాదాలు. ఆంజనేయ స్వామి జన్మించాడు చిత్తా నక్షత్రంలో. స్వాతి 4 పాదాలు. లక్ష్మీ నరసింహస్వామి జన్మించినటువంటి నక్షత్రము స్వాతి నక్షత్రం. విశాఖ నక్షత్రంలో 1, 2, 3 పాదాలు. విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు మరి ఇంద్రదేవుడు. చూసారా, ఈ యొక్క ఆంజనేయ స్వామి, లక్ష్మీ నరసింహస్వామి, ఇంద్రుడు, ఈ ముగ్గురు కూడా తులారాశిలోనే జన్మించినటువంటి వారుగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ తులారాశిలో పుట్టినటువంటి వారు ఎప్పటికైనా కోటీశ్వరులు అవుతారు, ధనవంతులు అవుతారు. దానిలో ఎటువంటి సందేహం లేదు. మీకు నమ్మకం ఉంటే ఒక్కసారి మీ పేరుని 360 డిగ్రీల కోణంలో మీ పేరును మార్చుకునే ప్రయత్నం చేయండి. నేను పదే చెప్తున్నాను, మీరు మార్చుకున్నటువంటి పేరుని ఆధార్ కార్డులో కానీ, పాన్ కార్డులో కానీ, పాస్పోర్ట్లో కానీ, సర్టిఫికెట్లో కానీ ఎక్కడ కూడా చేంజ్ చేసే అవసరం లేదండి. ఒక నోట్బుక్ తీసుకొని రోజు ఒక నోట్బుక్ మీద రోజు ప్రాక్టీస్ చేయండి. కోర్సు రాగా ప్రాక్టీస్ చేయండి. అది చేస్తే సరిపోతుందండి. దీనికి పేరు మార్చుకోవాలంటే ఇప్పుడు సర్టిఫికెట్ కుదరదు కదా, ఆధార్లో కుదరదు కదా, పాన్ కార్డులో కుదరదు కదా అంటారు. ఏది అవసరం లేదు. కేవలం
ఒక పేరు మంచి సంఖ్యాబలంతో ఇస్తాను, రోజు ప్రాక్టీస్ చేసి చూడండి. తులారాశి వారు మీ జాతకాన్ని నాకు ఒక్కసారి చూపిస్తే ఒక్క సంవత్సరం చాలండి మీరు బాగుపడడానికి. మీ స్థాయి పెరగడానికి, మీ డెవలప్మెంట్ ముందస్తుగా రావడానికి ఒక్క సంవత్సరం చాలు. ఒక్కసారి మీ పేరుని 360 డిగ్రీ కోణంలో మీ పేరును సరి చేసుకొని చూడండి. తప్పకుండా మీకు మంచి మేలు జరుగుతుందని కూడా నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.